గారు, అదేవిధంగా పెద్ద లక్కనాథరి గారు కూడా మన మధ్య ఉన్నారు. పిఎస్ఓ గారు సిద్ధరామరెడ్డి గారు ఫోకస్ చేసి దీని గురించి బాగా ప్రచారం చేసి ఖగోళ దృశ్యాలను చూపించే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దీన్ని మరి అంతేకాకుండా ఈ సాయంత్రం ఏర్పాటు చేసి సో ఇది దిగ్విజయం చేయడానికి ప్రయత్నం చేస్తున్న అందరూ కూడా ఈ రాజు అయితే మనం ప్రతి సంవత్సరం కామారెడ్డి జిల్లాలో సైన్స్ ఎగ్జిబిషన్ పెడతా ఉన్నాము ఎవ్రీ ఇయర్. ఉమ్మడి జిల్లా నిజామాబాద్ ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కూడా బాన్స్వాడలో పెట్టడం జరగలేదు. మరి కామారెడ్డి విడిపోయి దాదాపు 2016 తర్వాత కూడా ఒక్కసారి కూడా ఇక్కడ పెట్టలేదు. ఎప్పుడు కామారెడ్డి జిల్లాలో పెట్టడం ఏం జరిగిందంటే ఇక్కడ మద్దూరు నుంచి కానీ ఈ బాన్స్వాడ డివిజన్ నుంచి ఎక్కువ ప్రాజెక్టులు మన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ ప్రాజెక్టులు మాకు రాలేకపోతుంది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల అంగీకారం, వాళ్ళ ప్రోత్సాహం, అలాగే మా సంఘ మిత్రులు, ఎంఈఓలు, ఇక్కడ ఉన్న సైన్స్ ఆఫీసర్లు, హెడ్ మాస్టర్లు వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ఈసారి ఖచ్చితంగా మాకు బాన్స్వాడలో ఆతిథ్యం ఇవ్వండి, అన్ని రకాలుగా మేము సహాయపడతాము, ఏదున్నా మేము అన్ని రకాలుగా మేము కోఆపరేట్ చేస్తాము. అలాగే మీడియా మిత్రులతో కూడా మేము అంతా కలిసిమెలిసి ఉందాము, మనం గ్రాండ్గా చేద్దాము. ఒక్కసారి అవకాశం ఏంటంటే అంటే ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు 400 రిజిస్ట్రేషన్ జరిగిన ప్రాజెక్టు. అంటే ఒక ప్రాజెక్ట్ అంటే 2 విద్యార్థులు ఒక గైడ్ టీచర్ వస్తారు. ఆ విధంగా చూసుకుంటే 1200 మంది రావడం జరుగుతుంది. అలాగే ఇది కాకుండా ఇన్స్పైర్ ప్రాజెక్టులో ఆల్రెడీ మనకి 78 సెలెక్షన్ అయినాయి. వాళ్ళకు 150 మంది దాకా వాళ్ళు వస్తారు. సో ఇవన్నిట్లో కలిపి జూనియర్ సీనియర్ విభాగంలో దాదాపుగా ఇన్స్పైర్ ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అన్నీ కలిపి 23 ప్రాజెక్టులు సెలెక్ట్ చేసి మనము నేషనల్కి పంపడం జరుగుతుంది, స్టేట్కి పంపడం జరుగుతాం. అప్పుడు స్టేట్లో సెలెక్షన్ అయిన తర్వాత ఆ తర్వాత నేషనల్కి వెళ్తాయి. కాబట్టి నైట్ దూరం నుంచి అంటే కామారెడ్డి నుంచి గాంధారి కానీ అక్కడి నుంచి వస్తే అమ్మాయిలకు అబ్బాయిలకు భవిష్యత్ ఒక 100 మంది 150 మంది వరకు నైట్ స్టే ఉండడానికి కూడా మేము హాస్టల్ చూసాము. ఈ హాస్టల్లో అకామిడేషన్ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మీ అందరి సహకారం ముందుగా. ఎందుకంటే ఫస్ట్ టైం మీ బాన్స్వాడలో, ఈ బాన్స్వాడ అంటే నా జిల్లానే, కామారెడ్డి జిల్లా. ఒకసారి ఈడ పెట్టాము, ఒకసారి ఎల్లారెడ్డి, ఈ విధంగా ముందుకెళ్తాము. మొత్తం ఈ కామారెడ్డి